తుకారస్థ నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్వభిధీయతే. గురు అనే రెండు అక్షరాల్లో గుకారం చీకటిని సూచిస్తే రుకారం వెలుతురును సూచిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ టీచర్ల గురువుల ఆలోచించాల్సిన తరుణం. ఇవాళ వేదో మదనం జరపాల్సినటువంటి తరుణం ఇక్కడ ఉంది. అందుకే పిల్లలు ఎక్కువసేపు మెలకువ ఉన్న దాంట్లో ఎక్కువసేపు మన బడిలో ఉంటారు, మన పరిసరాల్లో ఉంటారు, మన చేతుల్లో ఉంటారు. కాబట్టి మనల్ని మనం ఇవాళ చెక్కుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మనం వాట్సాప్లలో చూస్తూ ఉన్నాం. ఒక శిల తనకు తాను చెక్కుకుంటున్న దృశ్యాన్ని మనం చూసినాం, దాన్ని ఫార్వర్డ్ చేసుకున్నాం. అట్లా మనల్ని మనం షార్ప్నెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ భావ ప్రేరిత సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా మార్చాలి, నా తరగతి గదికి ఏం తీసుకెళ్ళాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాకు కేటాయించిన 5 నిమిషాల్లో 5 అంశాలు. అందులో మొదటి అంశం ఆలోచనతో విశ్లేషించడం. ఇది నోట్ చేసుకోవాల్సినటువంటి మాట. ఉపాధ్యాయులుగా మనం అందరం మన ఆలోచన పరిధిని విస్తృతం చేసుకోవడం, జాతీయ భావ ప్రేరిత సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, ఎక్కడ ఏం జరిగినా దాన్ని అప్డేట్ చేసుకోవడం, ఆ విషయాన్ని ఎట్లా విద్యార్థులకు అందించాలనో ఆలోచించుకోవడం మెదడులో జరిగేటటువంటి ప్రక్రియ. అది మొదటి దశ. స్వామీజీ అంటారు, బాల్యం నుండి మనం పిల్లలకు దౌర్బల్యాన్ని, పీకితనాన్ని నూరిపోస్తున్నాం. అది కాదు, మీరు తేజోమయమైన అమృత పుత్రులు అని మనం పిల్లల్ని వాళ్ళ ప్రేరేపించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా మన ఆలోచన సరళి మారాలి. అందరికీ తెలిసిన ఒక చిన్న కథను ఉటంకిస్తూ ముందుకు వెళ్తాను. ఒక సింహం ప్రసవిస్తూ ఉంది, ప్రసవ వేదన పడుతూ ఉంది. అప్పుడే అటుగా వెళ్ళినటువంటి ఒక గొర్రెల కాపరి చూశాడు. తనతో పాటు గొర్రెలు, మేకలు ఉన్నాయి, మంద ఉంది. ఆ ప్రసవించినటువంటి తల్లి సింహం పరమపదించింది, ఆ పిల్ల సింహం ఉండిపోయింది. ఈ గొర్రెల కాపరి దయాద్ర హృదయంతో, ఒక సానుకూల భావనతో ఆ సింహం పిల్లని తెచ్చుకున్నాడు. మేకల మందలో, గొర్రెల మందలో కలిపి పెంచుతూ ఉన్నాడు. మేక పాలు తాగించాడు. మేకలాగా తల కింద, గొర్రెలాగా తల కిందికి వేలాడేసింది. గొర్రెలాగా అరవడం, మేకలాగా ఆకులు వలలు తినడం ప్రారంభించింది. కొన్నాళ్ళకు మళ్ళీ అడవికి వెళ్ళారు. మేకల మందతో సహా అందులో సింహం పిల్ల కూడా ఉంది. అక్కడి నుంచి ఒక సింహం చూసింది, అరే ఈ మేకల మందలో నా జాతి వంశం ఏదో కనిపిస్తుంది, నా జాతి రత్నం ఏదో కనిపిస్తుంది, అది నాలాగా తలెత్తకుండా ఉంది అని ఆలోచించుకుంది. ఒక్కసారి అమాంతం ఆ సింహం పిల్ల మీదకి దూకి ఆ సింహం పిల్లని పక్కకు తీసుకొచ్చి, నువ్వు నాలాగా సింహానివి అని చెప్పి. నమ్మలేదు ఆ సింహం పిల్ల. ఇన్ని రోజులు మేకల మందలో కలిసిపోయింది. లేదు, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, నీకు జూలు ఉంది, నాకు జూలు ఉంది, ఒకసారి గర్జించు గట్టిగా అన్నది. మేక ఆ మే అన్నది. సింహం గర్జించింది, ఒక్కని చర్చి కొట్టింది, సింహం లాగా గర్జన వచ్చింది. కాబట్టి మేకలలాగా ఉన్నటువంటి విద్యార్థులనైనా, మన సహచర ఉపాధ్యాయులైనా ఇవాళ సింహాలుగా మన ఆలోచన సరళితో మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సింహ సదృశులైనటువంటి నలుగురునైనా మనం తయారు చేయాలి. అందుకనే ఇవాళ మన పిల్లల్ని స్వామి వివేకానందులు గానో, శివాజీలు గానో, ఝాన్సీ లక్ష్మీబాయిలు గానో తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచన సంకల్పం మనలో ఉండాల్సిందే. మనలో దాగిన శివాజీలెందరో, మనలో దాగిన వివేకులెందరో, మనలో దాగిన ఝాన్సీలెందరో, వెలికి తీయరా భారతీయుడా, వెలికి తీయుమా ఉపాధ్యాయుడా. ఇవాళ ఉపాధ్యాయుడి ఆలోచన సరళి ఆ దిశగా మారాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ అంశం, ఆరోగ్యం దృఢపరచుకోవడం, ఆటలాడించడం. స్వామీజీ చెప్పిన మాట మనం తప్పనిసరిగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఇవాళ మీరందరూ 10వ తరగతిలో ఉన్నప్పుడు ఎంత ఎత్తున్నారు, ఎంత దృఢంగా ఉన్నారు. ఇవాళ మన పాఠశాలల్లో 10వ తరగతి పిల్లలు ఎంత బలహీనంగా ఉన్నారు, ఎంత సన్నగా ఉన్నారు అని మనం చూసుకుంటూ, కాబట్టి ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువత కోసం యోగాసనాలు కానీ, లేకపోతే మన ఆధ్యాత్మికమైన అనేక రకాల ఆటలు కానీ, ప్రత్యేకించి సూర్య నమస్కారాలు కానీ మనం ఇవాళ పాఠశాలలో అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే వ్యాయామ ఉపాధ్యాయుడు లేడో అక్కడ మనం చొరవ తీసుకుని ఆటలాడిస్తే అక్కడ మన లక్ష్యం నెరవేరుతుంది. అది ఆరోగ్యం దృఢపరచడం, ఆటలాడించడం. ఇక మూడవ అంశం చాలా కీలకమైన అంశం, జాగృతపరిచి ఆత్మవిశ్వాసాన్ని నోరిపోయడం. ఇది మూడవ అంశం. ఎట్లా జాగృతపరచాలి? పాఠశాల యొక్క పనితీరును తెలిపేది గోడపత్రిక. దేశభక్తికి సంబంధించినటువంటి సూక్తులు, దేశభక్తికి సంబంధించినటువంటి మానవీయ వికాసానికి చెందినటువంటి అంశాలు కనుక మనం గోడపత్రికలో పిల్లలు రాసేటట్లు అవకాశం కల్పిస్తే, వాళ్ళను జాగృతపరిస్తే కనుక వాళ్ళలో ఆ శక్తులు పెంపొందుతాయి. నువ్వు చెయ్యగలవు, నువ్వు రాయగలవు, నిన్ను మించిన వాడు ఇంకొకటి లేనటువంటి ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులుగా ఇవాళ ఉపాధ్యాయులు మారవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం జాతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. సాహిత్య నికేతన్ పుస్తకాలను బాగా చదవాలి.
శాస్త్రి సార్ లాంటి వాళ్ళు రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి పుస్తకాలు, ఆచార్య కసిరెడ్డి గారు, శాస్త్రి గారు, ఇట్లాంటి సుప్రసిద్ధుల యొక్క పుస్తకాలను మనం మెదడులో నిక్షిప్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాగృత పరిచి ఆత్మవిశ్వాసం నూరిపోయడం, అది 3వ అంశం. ఇక 4వ అంశం, జాతీయ భావాలతో పరిపుష్టం చేయడం. ఇది చాలా ప్రధానం. దేవుడన మాతృదేశము, దేవతలన ప్రజలు యజ్ఞ దీక్షయనంగా సేవా వ్రత నిష్ఠయే, ఇవి జీవన సూత్రములు ప్రసిద్ధింకనుమా. ఈ దేశమే నాకు దేవత, భారత మాత నాకు దేవత. ఈ భావన ఇవాళ మనం పిల్లల్లో పెంపొందించాల్సిన అవసరం. తప్పనిసరిగా భాషలు చెప్పినా, భాషేతర అంశాలు చెప్పినా లాంగ్వేజ్ టీచర్లకు ఒక వెసులుబాటు ఉంటుంది. ఏ అంశాన్నైనా తరగతి గదిలోకి తీసుకువచ్చే అవకాశం. భాషేతరులు మాకు అవకాశం లేదనుకుంటారు, కానీ మీకే ఎక్కువగా ఉంది. ఒక గణితం టీచర్ గణితం చెప్పేటప్పుడు పైథాగరస్ సిద్ధాంతం కన్నా ముందు, అంతకన్నా ముందు బోధాయన అనేవాడు ఉన్నాడు అని ఒకసారి మన పిల్లల హృదయాల్లో కనుక నాటితే ఆ భావన పెంపొందుతుంది. ఒక ఫిజికల్ సైన్స్ టీచర్ కనుక ఒక కాంతి వేగం గురించి పుస్తకంలో రోమర్ కాంతి వేగాన్ని చెప్పాడు అని అంటే, అంతకన్నా ముందే సాయనాచార్యులు కాంతి వేగాన్ని గణించాడనే మాట మనం చెప్పినట్లయితే భారతీయ ప్రాచీన శాస్త్రీయ దృక్పథం తరగతి గదిలోకి చేరుతుంది. ఆ దిశ జరగాలంటే మనం మొదటి సోపానం అధ్యయనం బాగా చేయాల్సిందే. ఇవాళ రక్త ప్రసరణ వ్యవస్థ ఎవరు చెప్పారు అంటే పుస్తకాల్లో విలియం హార్వే అనే మాట కనిపిస్తుంది. కానీ హృదయం అనే శబ్దానికి వ్యుత్పత్తిని మనం చూసుకుంటే కనుక హరతే దదాతే రయతే హృదయ శబ్ద. రక్తాన్ని తీసుకుంటుంది, తిరిగి ఇస్తుంది, పంపింగ్ చేసేటటువంటి హృదయము అని చెప్పేసి. ఇది ఎక్కడుంది మనకు మళ్ళీ అంటే మనం దీన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సుశ్రుత సంహితలో పేర్కొన్నటువంటి ఆ హృదయ శబ్ద వ్యుత్పత్తర్థం. ఇట్లాంటి సాహిత్యాన్ని వాళ్ళ మనం అధ్యయనం చేస్తూ భాషాంశాలైనా భాషేతరాంశాలైనా ఏ పాశ్చాత్య విజ్ఞానం అయితే మన పాఠ్య పుస్తకంలో పొందుపరచబడి ఉన్నదో దానికంటే ముందే మన భారతీయులు చెప్పారు అని దాన్ని మనం రూఢీపరచుకొని తరగతి గదికి వెళ్తే గనక పిల్లల్లో భారతీయ విజ్ఞానం పట్ల, ప్రాచీన సాహిత్యం పట్ల, జ్ఞానం పట్ల అవగాహన పెంపొందుతుంది. అందుకనే ఈ భారతదేశం ఎట్లాంటిది, జాతీయ భావాలు పరిపుష్టం చేయడానికి మనం అందరం తప్పనిసరిగా కార్యోన్ముఖులం కావాలి. ఈ సందర్భంగా ఓగేటి వారిని గుర్తుకు తెచ్చుకొని ఐదవ అంశానికి వెళ్తాను నేను. ఆర్యావర్తం భారతదేశం, భారతవర్షం కాదంటావా హిందుస్థానం, ఇండియా ఏ పేరైనా నాకొకటే, ఇతర దేశముల భూభాగముల ఆక్రమించుటది ఎరుగని దేశం, విశ్వ మానవుల హృదయ భూములను గెలుచుటయన్నది తెలిసిన దేశం, ఇది నా దేశం, ఇది నా భారతదేశం. ఏ దేశం పైకి దండయాత్ర చేయకున్నా సరే విశ్వ మానవ హృదయ భూముల్ని గెలుచుకుంది అనే మాటని ఇవాళ మనం పిల్లలకు ఇంజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 5వ అంశం ఉత్తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించడం. పై 4 సాధిస్తే ఆటోమేటిక్ గా మనం 5వ దానికి వస్తాం. ఇవాళ మనం పిల్లల్ని ఎట్లా తయారు చేస్తున్నామంటే స్నాక్స్ బాక్స్ పెడుతూ, ఒరే నాన్న నీకు 3 బిస్కెట్ పెట్టా, నువ్వే తింటా, పక్క వాళ్ళకి తీయకరా అని చెప్తున్నాం. ఇవాళ మనం మాతృమూర్తులు ఇవాళ తరగతి గదిలో, ఇంట్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు కావాల్సిన అవసరం ఉంది. తనని తాను తినడం ప్రకృతి, ఒకరిని కొట్టి తినడం వికృతి, ఇతరులకు పెట్టి తినడం సంస్కృతి. ఈ సాంస్కృతిక జీవనం ఇవాళ పిల్లలకు అలవాటు చేయాలి. ఇవాళ ఛత్రపతి శివాజీ తయారయ్యాడు అంటే అందుకు ప్రధాన కారణం ఎవరు? జిజియా మాత. కాబట్టి కమ్మని గాథలు చెప్పే తల్లులు ఉంటే మాత్రమే వీరులు సాధ్యము, కమ్మని గాథలు చెప్పే తల్లులు ఉంటే మాత్రమే వీరులు సాధ్యము. శివాజీలందరూ రావాలంటే జిజియా కావాలి ఉపాధ్యాయుడా. కాబట్టి ఆ జిజియా మాతలుగా మాతృమూర్తులు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా శక్తివంతమైన భారత నిర్మాణానికి మనం ఈ 5 సోపానాలుగా తీసుకొని ముందడిగేస్తే గనక మంచి ఫలితాలు రావచ్చు. ఇంత చూస్తే మన మీద ఎంత బాధ్యత ఉంది అంటే ఆచార్యాత్ పాదం ఆగత్తే, పాదం శిష్య స్వమేధయ, పాదం సబ్రహ్మచారిభ్య, పాదం కాలక్రమాగత. ఆ పావు వంతు కృషిలో మనం ఇట్లా ముందుకు వెళ్తాం. ఇది నా దేశము వీరు నా యనుజులు, ఇందే నా ఇహంబుల్ పరంబిది, నా కోరికలల్లు కొన్నదిని, ఇందే పుట్టి జీవించి పొందుదు చిత్సంగతి. ఈ ధరారజమ్ములో దొర్లాడి ఈ గాలులన్ హృదయాశావధి నిలిపి, ఈ జగని నర్చింతున్ పరాదేవిగా. చిట్ట చివరికి మనం పిల్లలకు మాతృ దేశ భక్తిని, భారతమాత వైభవాన్ని అనుక్షణం సందర్భం తీసుకొనైనా సరే చొప్పించవలసిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది అని గుర్తు చేస్తూ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ
ఓపికగా విన్నటువంటి మీకు హార్దిక కృతజ్ఞతలు. స్వస్తి.